హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువగా డాక్టర్ అనుమతి లేకుండా ఈ మెడిసిన్ వాడకూడదు. మనం ఏదొచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకున్న తర్వాత మెడిసిన్ వాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లేదంటే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు కానీ మామూలుగా ట్యాబ్లెట్స్ మెడికల్ షాపులో ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ టెస్టులు చేసిన తర్వాత ఏంటి అని జబ్బు అనేది ఆ జబ్బుకు తగిన నివారణ మెడిసిన్ మాత్రం వాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనం డాక్టర్ రాసిన మెడిసినే వాడుకోవాలి. ఇంకే మెడిసిన్స్ కూడా వాడకూడదు. ఎందుకంటే బయట కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమంటే మనకి కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి చాలామందికి కూడా. అందుకే ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ మన విలేజ్లో ఉండే కొట్టుల దగ్గర వాడకూడదు. మెడిసిన్స్ ఏవి కూడా ట్యాబ్లెట్స్ వాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి వాడిన తర్వాత కొన్నాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకే ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వాడకూడదు. షాపులో తెచ్చుకొని వాడుకోకూడదు. డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఏది వచ్చినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసుకున్న తర్వాతే మనం మెడిసిన్ వాడుకోవాలని చెప్పి అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ రీల్ నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీతో మీ రాంబాబు.